శత్రువుకు శత్రువు మిత్రుడు అంటారు. ప్రస్తుతం మనకు అట్లాంటిదే ఆఫ్ఘనిస్తాన్. వాస్తవంగా ఆఫ్ఘనిస్తాన్ మంచిదని ఎవడని చెప్పలేం. ఎందుకంటే అక్కడ మధ్యయుగాల నాటి పరిస్థితికి దేశాన్ని తీసుకుపోయారు. అక్కడ ఉన్న మహిళల జీవన ప్రమాణాలు ఎలా పడిపోయినాయి, చదువుకోవాలన్న కష్టాలు ఎట్టొచ్చినాయి, ఉద్యోగాలు చేయకూడదని ఏ స్థితికి తీసుకొచ్చారు. అక్కడ పరిస్థితి ఓపెన్ సీక్రెట్, దాంట్లో దాచాల్సిందేం లేదు. అయితే ఇప్పుడు తాలిబాన్లు మాత్రం భారత్తో స్నేహ సంబంధాలు కొనసాగించాలనుకుంటున్నారు. అదే సమయంలో భారతదేశానికి ఒక రకంగా చెప్పాలంటే పెయిడ్ కిల్లర్లు కావాలి. పాకిస్తాన్లో ఈ మధ్యకాలంలో భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించేటటువంటి తీవ్రవాదుల్ని లేపేసింది ఎవరంటే మరొక తీవ్రవాదులైన తాలిబాన్ బ్యాచ్ని. దొంగ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నటువంటి రూట్లోనే నిఘా వ్యవస్థల పని ఉంటుంది, అంతర్జాతీయ సూత్రాలు ఉంటాయి. అదే అమలు చేస్తున్నారు. తాలిబాన్లకు సంబంధించిన వాళ్ళకి అక్కడ ఈజీ యాక్సెస్ ఉంటుంది. వాళ్ళకి అసలు ఆ పాకిస్తాన్లోనే తిరిగిన వాళ్ళు, పాకిస్తాన్లో పుట్టి పెరిగిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. వాళ్ళ చేత చేపిస్తున్నటువంటిది రా అందామా, మిలిటరీ ఇంటెలిజెన్స్ అందామా, లేకపోతే అజిత్ దోవల్ అందామా, చేపిస్తుంది ఏంటంటే వాళ్ళతో. ఇప్పుడు అమెరికా ఏం చేపిస్తుంది, రష్యాలో చంపించాలని సిఐఏ వాళ్ళ చేత డైరెక్ట్గా వచ్చి చెయ్యరు. సినిమాల్లో చూపెట్టినట్టు మన హీరోలు విమానాల్లో నుంచి గాలిలో నుంచి ఎగిరిపోయి అక్కడికి దూకేసి చేశారు. పాప మన సినిమాల్లో హీరోలు అయితే కనుక దావుద్ ఇబ్రహీంను కూడా 25 సార్లు కొట్టి చంపేస్తుంటారు. కాబట్టి ఒరిజినల్గా అది సాధ్యంగా లోకలోడితో లేపేయించాలి, లేదా ఒక మాఫియాను ఇంకొక మాఫియాతో లేపేయించాలి. అదే పని చేస్తూ ఉంటుంటారు. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే రాబోయేటటువంటి రోజులలో తాలిబాన్లు మనకైతే ఉపయోగపడబోతున్నారు. వాళ్ళు దానికి బదులుగా మన దగ్గర నుంచి ఆహార ధాన్యాలు, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి వాణిజ్య అవసరాలకు సంబంధించినటువంటి ఆశిస్తున్నారు. దీని మీద మోడీ సర్కార్ కసరత్తు చేస్తోంది.